ओम शक्तिये पराशक्तिये, ओम शक्तिये आदि पराशक्तिये, ओम शक्तिये मरुवोररसिये, ओम शक्तिये ओम विनायका, ओम शक्तिये ओम कामाक्षिये, ओम शक्तिये ओम बंगार कामाक्षिये। ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం. మేల్మరవత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో అవతార దైవమైన పూజ్యనీయ బంగారు అమ్మవారి ఆశీస్సులతో 53వ ఆడిపురం వేడుకలు. ప్రకృతి శాంతించే వేడుకలు. పూరం నక్షత్రంలో అవతరించిన అమ్మ శాంతించే వేడుకలు ఆగస్టు 5, 6 మరియు 7వ తేదీలలో విశేషంగా జరపబడుతున్నాయి. ఒకే తల్లి ఒకే కులం అనే సమానతను సూచించే తత్వాన్ని తెలియజేస్తూ ఎరుపు రంగు దుస్తుల భక్తులు పురం నాడు అవతరించిన మన తల్లి ఆదిపరాశక్తి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే గంజి, గర్భగుడిలో ఉన్న స్వయంభూ తల్లికి స్వయంగా మన చేతుల మీదుగా పాలాభిషేకం చేసేటటువంటి అత్యంత విశేషమైన ఆడిపురం మహా ఉత్సవానికి అందరూ విచ్చేయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఆగస్టు 5 సోమవారం కలశయాగ పూజ, ఆగస్టు 6 మంగళవారం గంజి సమర్పణ, ఆగస్టు 6 మంగళవారం మరియు 7 బుధవారం ఈ 2 రోజులు స్వయంభూకు పాలాభిషేకం. వీటి వలన సూర్యుడి తాపం తగ్గి భూమి చల్లబడుతుంది. సకాలంలో వర్షాలు కురిసి ప్రకృతి సుభిక్షమవుతుంది. ఆహార కొరత తీరుతుంది. నయం కాని రోగాలు నయమవుతాయి. ప్రకృతిని శాంతింపజేసే ప్రకృతి అమ్మవారికి ధన్యవాదాలు తెలిపే ఈ ఆడిపురం ఉత్సవాలు జరుపుకొని ప్రకృతి తల్లి ఆది పరాశక్తిని పూజిద్దాం. ప్రకృతి అభివృద్ధి, అమ్మవారికి సంతోషం. ఓం శక్తి. ఓం శక్తివో. సంవత్సరాలు ప్రతి సంవత్సరం పుట్టవచ్చు. మనుషులు పెద్దయ్యే కొద్దీ ఆప్యాయతలు దూరమవుతున్నాయి. దీని వివరణ ఏమనగా, పసిపిల్లలు దైవంతో సమానం. వారు నిర్మలమైన కల్మషం లేని హృదయాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వారు చేసే ప్రతి చర్యలో ప్రేమ, ఆప్యాయత స్పష్టంగా కనబడుతుంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ చుట్టూ ఉన్న సమాజం వల్ల కానీ, స్వార్థంతో వారి కోరికల వల్ల కానీ వారిలో ఉన్న ప్రేమానురాగాలు, ఆప్యాయతలు కలుషితమవుతాయి. ఎప్పుడైతే పసిపిల్లల హృదయంతో మానవుడు పెరుగుతాడో అప్పుడు అతను ఆధ్యాత్మికంలో కూడా పురోగతి చెందుతాడు అని అమ్మ మనకు తెలియజేస్తున్నారు. ఓం శక్తి. మేల్మరవత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో కరువరై సేవ జూలై 30, 2024 మంగళవారం MC37 కోయంబేడు సెంట్రల్ చెన్నై జిల్లా వారిచే. జూలై 31, 2024 బుధవారం TE09 ఉత్తమపాళయం తేని జిల్లా వారిచే నిర్వహించబడుతున్నది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.